ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో 21వ శ్లోకం. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. తప్తచామీకర ఆభాయ, తప్తచామీకరాభాయ. తప్తం అంటే వేడి, అంటే బాగా మరుగుతున్నటువంటి. చామీకరం అంటే బంగారము. ఆభాయ అంటే అమితమైనటువంటి కాంతి. అంటే ఆ సూర్యుడి తాలూకు అసలు రూపం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి మన భావనలో తెచ్చుకుంటే, మరుగుతున్న బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఎలా ఉంటుందంటే పసుపు ఎరుపు రంగులతో ప్రకాశిస్తూ, మిశ్రమంతో ప్రకాశిస్తూ పుటం పెట్టినటువంటి అగ్నిలా ఉంటాడనమాట. అదే తప్త చామీకరాభాయ అనేటువంటి మాటకు అర్థం అనమాట. అంటే ఇక్కడ అగ్నిస్వరూపుడు అంటే మొత్తం అంతా కూడా విశ్వంలో ఉండేటువంటి తాపన శక్తి అంతా కూడా ఆయనే. అది ఎప్పుడు కూడా ఆ వేడన ప్రజ్వరులతోనే ఉంటుందన్నమాట. అదే తప్త చామీకరాభాయ. చామీకరం అంటే బంగారం అని చెప్పుకున్నాం కదండి. పుటం పెట్టిన బంగారం అగ్ని అని చెప్పవచ్చు అనమాట. వహ్నయే, వహతి అంటే వహించేవాడు అగ్నిహోత్రుడు. తప్తచామీకరుడైతే ఎవడైతే ఉన్నాడో, తప్తచామీకరుడుగా సూర్యుడిలో ప్రజ్వరులుతున్నట్టు ఆ సూర్యుడే సాక్షాత్తు అగ్నిస్వరూప కనుక ఆయన తప్తచామీకరాభాయ వహ్నయే అని చెప్పారన్నమాట. విశ్వకర్మణే, ఇది కూడా చాలా ముఖ్యమైన నామం. ఆయన ఎందుకు అలా ఉన్నాడు? మొత్తం విశ్వంలో ఉండే ప్రతి కర్మకి, అంటే చేసే ప్రతి పనికి కూడా ఆయనే కారకుడు. ఆయన లేకపోతే ఏ పని ఎవడు చేయలేడు. కానీ ఇన్ని పనులు ఇంతమంది చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మలు కానీ కర్మ ఫలితాలు కానీ ఏమీ ఆయనకు అంటవు. ఆయన కేవలము కర్మ సాక్షి. మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏం చేసినప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనకేం సంబంధం లేదు. కానీ మనం పనులు చేయాలి అంటే ఆయన యొక్క ఆ కాంతి, ఆ ప్రకాశము, ఆ శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము అన్నమాట. అందుకని విశ్వంలో చేయబడేటువంటి జీవులు చేసిన ప్రతి కర్మకి ఆయనే కారణం. ఆ కర్మలకు ఆయన సాక్షిరూపంగానే ఉంటాడు తప్పితే ఆయన తాలూకా ప్రసరణ అన్నిటి మీద ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏది అంటదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు సూర్యకిరణాలు గంగాజలంలో పడతాయి, పక్కనుండే మురికి కాలువలో కూడా పడతాయి. శుద్ధం మీద పడతాయి, అశుద్ధం మీద కూడా పడతాయి. శుద్ధం మీద ఉండేటువంటి ఆయనకు అంటుకుంటుందా? అశుద్ధం మీద ఉండే అశుద్ధం ఆయనకు అంటుకుంటుందా? మురికి కాలువలో ఉండే మురికి నీరు యొక్క మురికి ఆయనకు అంటుకుంటుందా? గంగాజలం ఉండే పవిత్రత ఆయన ఉంటుంది. ఆయన ఎప్పుడు పవిత్రుడే ఆయన. అందుకని ఆయన కిరణాలు ఎక్కడ ప్రసరించినప్పటికీ కూడా ఆ ప్రసరణ మాత్రం ఆయనకి అంటుకోదు. దేని మీద ప్రసరించినప్పుడు కూడా ఆయనకు అంటుకోదు. అది మనం చూడండి, ఏదైనా ముట్టుకుంటే మనకు అంటుకుంటే మళ్ళీ కడుక్కుంటాం. ఆయనకు అవసరం లేదు. ఆయన లేకపోతే ఏమీ జరగవు. మళ్ళీ ఆ మురికాలో మురికితనం ఉండదు, ఈ మంచినీళ్ళకు మంచితనం ఉండదు, అన్నీ కూడా జరుగుతాయి. అందుకని ఇవన్నీ కూడా ఆయన కర్మసాక్షిగా ఉంటుంటాడనమాట. అందుకని అది మనం ఇక్కడ విశ్వకర్మ అనేటువంటి నామంలో గ్రహించాలి. తర్వాత నమస్తమోభినిఘ్నాయ, నమః తమః అభిఘ్నాయ అనేటువంటిది ఇది పదచ్ఛానం.
మళ్ళీ ఇక్కడ ఘన అనేటువంటి శబ్దం వచ్చిందన్నమాట. అంటే నశింపజేసేవాడు. దేన్ని నశింపజేస్తాడు? తమస్సుని. ఎలా చేస్తాడు? తప్తచామి కరాభాయ, మొదటి నామంలో చూసాం కదండి. ఆ మరుగుతున్నటువంటి బంగారంతో ఉన్నటువంటి ఆ దానిలో ఆ కాంతితో ఏం చేస్తాడనమాట, మొత్తం ఈ తమస్సుని, అజ్ఞానం అనేటువంటి జీవుల్లో ఉండే అజ్ఞానాన్ని కరిగించి పారేస్తాడనమాట. అందుకని ఇక్కడ అలా కరిగిస్తూ ఉంటాడనమాట. తమస్సుని, అజ్ఞానాన్ని మరిగించి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని మనకి ఇస్తాడు ఆయన. జ్ఞానం అనే వెలుగును మనకి ఇస్తాడు. అందుకే తమోభినిఘ్నాయ, అటువంటి వాడికి నమస్కారం. అదే నమస్తమోభినిఘ్నాయ. తర్వాత నామం రుచయే. రోచనము అంటే వెలుగు, రుచి అంటే కాంతి. సంస్కృతంలో, మన తెలుగులో రుచి కాదు, సంస్కృతంలో రుచి అంటే కాంతి. ఆ రోచనము కలిగించేవాడే విరోచనుడు. జాగ్రత్తగా పలకాలి ఇది. విరోచనుడు అంటే విశేషమైనటువంటి కాంతి కలిగినవాడు, కాంతి కలిగించేవాడు కనుక విరోచనుడు. అటువంటి విశేష ప్రకాశం కలిగించేవాడే కనుక విరోచనుడు. ఇంకా రోచనం అంటే ఇంకో అర్థం కూడా ఉంది. రుచి అంటే వస్తు స్ఫురణ. ఫలానా వస్తువు, ఇది వస్తువు, ఇది ఒక వస్త్రము, ఇది ఒక టేబులు, అది లైటు. ఈ స్ఫురణ ఎలా కలుగుతుంది నాకు? ఆయన యొక్క ప్రకాశం అక్కడ దాని మీద ఉండడం వల్లే మనకి ఇది ఫలానా ఫలానా, ఆయన మనిషి, ఇది జంతువు, ఇది కుక్క, ఇవన్నీ ఎలా వస్తుంది? ఆ వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి ఆ స్ఫురణ మనలో కలిగించేవాడు, ఆ చైతన్యం మనలో కలిగించి మనకి ఆ స్ఫురణ కలిగించేవాడు కనుక ఆయన రుచయే అని చెప్పబడ్డాను. రుచి అంటే చైతన్య స్వరూపుడు, మనకి స్ఫురణ కలిగించేటువంటి వాడు, వస్తు స్ఫురణ కలిగించేటువంటి వాడు కనుక ఆయన రుచయే అని చెప్పారు. ఆ రోచనుడే లోక సాక్షిణి అని చెప్పాడు అన్నమాట. లోకానికి, లోకులకంతా కూడా అతనే సాక్షి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విశ్వకర్మణిలో విశ్వకర్మలన్నిటికీ కూడా ఆయనే సాక్షి స్వరూపుడు. మనం చేసేటువంటి పాప పుణ్యాలతో అతనికి ఏమీ సంబంధం లేదు. కానీ ఈ పాప పుణ్యకర్మలన్నీ కూడా జగత్తులో జరగాలంటే ఆయన లేకపోతే జరగవు. కానీ ఆయన మాత్రం దానిలో పాత్రుడు కాడు. అవన్నీ చూస్తూ ఉంటాడు, సాక్షి రూపంగానే ఉంటుంటాడు అన్నమాట. అందుకని లోక సాక్షినే, కర్మ సాక్షి, లోక సాక్షి. సాక్షికి ఏమీ అంటదు, సాక్షి చూడడమే అంతే అన్నమాట. అందుకని ఈ విధంగా ఈ చక్కటి నామాలు తప్తచామీకరాభాయ వహనయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచే లోకసాక్షిడే అని 21వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 22వ శ్లోకంలో మనం